సినిమాలకు సంబంధించి సరే అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా నోరు మెదపలేదు, సైలెంట్గా ఉన్నారు. అదే సందర్భంలో బెనిఫిట్ షోకి అయితే అవకాశం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాల మీద కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఇద్దరు, ఒక ఆయన భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, రెండవది మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు అసలు ఎందుకు ఇవ్వాలి, ఎవరి కోసం ఇవ్వాలి, అన్యాయం కదా ఇది అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎక్స్ట్రా ఛార్జీలు, బెనిఫిట్ షోలు కరెక్ట్ కాదంటున్నారు. ఎవడబ్బా సొమ్మని అన్నటువంటి పదాల దాకా వచ్చేసింది. మరి ఇప్పుడు ఏమంటారు? అప్పుడు ఇదే మొక్క వైసీపీ వాళ్ళు అన్నప్పుడు, లేదా వాళ్ళ అనుయాయులు అన్నప్పుడు, జగన్ అనుయాయులు అన్నప్పుడు సినీ ఇండస్ట్రీ మీద పెత్తనం, లేకపోతే సినిమా ఇండస్ట్రీని తొక్కేయడానికి లేదా పవన్ కళ్యాణ్ని తొక్కేయడానికి అని మాట్లాడారు. ఇప్పుడు మరి ఎవరిని తొక్కేయడానికి మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమంటారు చూడాల్సి ఉంది.